you, Jesus. Thank you, Father. 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 Praise the Lord. Hallelujah. ప్రభు మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా ప్రపంచ దేశాలు ఎన్నో నా ప్రభ నా తల్లి దేవా కేరళ నా తల్లి నిమిష గురించి ఎంతగా నా ప్రభ సఫలయ్యారో నీకు సమస్తం తెలుసు. దేవ నా తండ్రి మరి ఆ యొక్క సిరియా వాళ్ళు కూడా నా తల్లి లేఖనంలో కంటికి కన్ను పంటికి పన్ను హత్యకు హత్య అని ఉంది ప్రభా. ఆ విధానంలో వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చేమో కానీ నా తల్లి మీరు అద్భుత రీతిగా దేవా ఈ యొక్క మా ప్రభ నా తల్లి నిమిష విషయంలో అద్భుత కార్యం చేసి పోస్ట్పోన్ చేశారు. అది అలాగే ఆమె మాత్రమే దేవా సజీవ సాక్షిగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా ఏ శిక్ష విధించినా మరణ శిక్ష రాకుండా వాటి నుంచి మీరు గురి తెంపబడి ఉన్నదని మీరు సర్వించినారు. థ్యాంక్ గాడ్. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఇది మీ ప్రేమ, మీ యొక్క రక్తం మాత్రం అనేక ప్రార్థన దేవా ప్రపంచ దేశాలన్నీ కూడా మీకోసమే నా ప్రభా ఎంతగా కన్నీటి ప్రార్థన చేస్తారో మీరు విన్న దేవుడు ప్రభా కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తాం. వారి కుటుంబం అంతా నా ప్రభా అసలు రెండు గణపతులుగా మీ కృపను సందాయించలే దేవా జీవ మరణం కూడా నా ప్రభా మీ యొక్క అధీనంలో ఉన్నాయి ప్రభా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈజీగా నాతోనే ఆయుష్ను పెంచిన దేవుడు దేవా కావలసిన బిడ్డకు జీవాన్ని ఇచ్చారు ప్రభా. ఇందుకు నేను స్తుతించిన ప్రభా ఆమె ఎల్లప్పుడూ నేను జ్ఞాపకం చేసుకోవడానికి మీకు దయచేయండి. జీవన్ కూడా దేవుని వైపు నాన్న వివేకం దయచేది కాక ఇప్పటికీ నిత్యం వస్తుందంటే మేము స్థుతిస్తున్నాం. అలాగే చిన్నపిల్ల ఎంత చక్కగా లేఖన భాగాలు చేశారు నా తల్లి దేవా ఆ వాక్యం జీవితంలో పఠించడానికి మీ కృపాసనం దయచేస్తున్నందుకు మేము స్థుతిస్తున్నాం. దేవా అంతా నడిపించబోయే నా ప్రభా నీ బిడ్డలు కూడా మీ జ్ఞానాన్ని వివేకాన్ని ధైర్యాన్ని ఇస్తూ దేవా ఈ రోజు అవి వాక్యం చెప్పబోతున్నా మీ ఆత్మశక్తితో మాత్రమే వసంతం మీరు నింపడి ప్రభా స్తోత్రం. బలపరచని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. దుష్ట శక్తులు అన్ని కూడా ధైర్యపరచమని మమ్మల్ని మాత్రం మీ చుట్టకే సమర్పిస్తూ మీరు చేసిన మేరకు అద్భుతాన్ని మరించాన్ని నేను సృష్టిస్తూ నా వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రార్థన మన మధ్యలో ఉన్న అన్నమ్మ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిఘనమైన నామముకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా యేసయ్య. గడిచిన మంగళవారం మొదలుకొని నేటి మంగళవారం వరకు మమ్మల్ని సజీవ లెక్క నుంచి నీ సన్నిధానంకు నడిపించిన గొప్ప దేవా నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్య. ఇంతవరకు పాటల ద్వారా నేను మహిమపరచుటకు, నేను గణపరచుటకు మగిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి. ఇంకెందరైతే నీ సన్నిధానంకు రాలేకపోతున్నారో నా తండ్రి వారిని కూడా నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నైనా నీ చిన్న బిడ్డలు నీ జ్ఞాన ఆత్మతో నా తండ్రి చక్కగా నీ మాటలు ప్రకటించి ఉన్నారు నా తండ్రి. అయా చిన్న బిడ్డలకు ఇంకాను జ్ఞానాత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాను. ఇగో నా తండ్రి మేము ఏర్పాటు చేసిన లేఖన భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. మన మధ్యలో ఉన్న సహోదరి శీల వచ్చి వాక్య భాగంలో చదివిపిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుతున్నాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. దేవుడి వాక్యము ధ్యానించుకుంటే ముందు ప్రార్థన. మన మధ్యలో ఉన్న సజీవక గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ఈరోజు అంశం పైన మాట్లాడాల్సింది నాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కరుణాపీఠం మినిస్ట్రీ యజమానురాలు అక్కగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్య భాగంలో
మరొకసారి చదువుతున్నట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఈ వాక్యము కొరింథీ సంఘమునకు పౌలు భక్తుడు రాస్తున్నారు అన్నమాట. ఆయన చెరసాలలో ఉండి కొరింథీ సంఘముకు మనం విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి అని కొరింథీ సంఘమునకు ఆయన చెప్తున్న మాటలు ఇవి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంత కాన్ఫిడెంట్ గా ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, వ్యర్థం కాదు అనే మాటను రాస్తున్నాడంటే ఈ లోకంలో వ్యర్థమైనవి ఉన్నాయని క్లారిటీ మనకు తెలుస్తుంది కదా, అవునా కదా? ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని ఆయన చెప్తున్న మాటల్లో లోకానుసారంగా వ్యర్థమైనవి ఉన్నాయి అని మనం గమనించాలి. వ్యర్థమైన వాటితో పాటు అర్థవంతమైనవి ఖచ్చితంగా ఉంటాయి. మనము ఈ లోకంలో వ్యర్థమైనవి ఏవి, అర్థవంతమైనవి ఏవి అని మనము గ్రహించుకొని వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అర్థవంతమైన వాటిని మనం ఫాలో అయినప్పుడు ఆశీర్వదింపబడతాము, అవునా? ఆ విధంగా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం లేఖన భాగంలో మనం గమనిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము తన భూమిని సేద్యపరచుకున్న వారికి ఆహారం సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. ఇక్కడ దేవుడు మనం చేసే అర్థవంతమైన పనిని ఒక భూమిని సేద్యపరచు వాటితో పోలుస్తున్నాడు అన్నమాట. భూమిని సేద్యపరచడం అంటే నాట్ ఓన్లీ వ్యవసాయం. ఒక ఉద్యోగం చేసే వ్యక్తికి తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం ఒక సేద్యము, ఒక వ్యాపారస్తునికి తన వ్యాపార ధర్మాన్ని నిర్వర్తించడం ఒక సేద్యము. ఆయన తను చేసే పనిని సక్రమమైన విధానంలో, అర్థవంతమైన విధానంలో చేస్తే ఆటోమేటిక్ గా దేవుడి నుంచి వచ్చే సమృద్ధి ఆయనకు వస్తుంది. అలా కాకుండా వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకుంటే ఎవరితో సమానం అంటున్నాడు దేవుడు? బుద్ధిహీనులతో సమానం అని చెప్తున్నాడు. ఇప్పుడు వ్యర్థమైన ఏంటో తెలుసుకోలేకపోతే మనము అర్థవంతమైన వాటిని తెలుసుకోలేకపోతే వ్యర్థమైన వాటిని అనుసరించి మన నాశనాన్ని మనమే తెచ్చుకొని బుద్ధిహీనతలో పడిపోతాము. ప్రభువునందు మన ప్రయాసము, ప్రభువునందు మనం జీవిస్తున్న జీవితము, ప్రభువునందు మనం చేయుచున్న ప్రార్థన, ప్రభువునందు మనం చేయుచున్న పరిచర్య, మనం ప్రభువునందు పడే ప్రయాస, నిందలు, అవమానాలు ఇవేవి వ్యర్థం కాదు. ఎప్పుడు మనం ప్రభువునందు మనం ఏవి అనుభవిస్తున్నా అవేవి వ్యర్థం కాదు. ప్రభు నామం పేరిట మనము చేస్తున్న అన్ని పనులు వ్యర్థము కానే కావు, అవునా? మరి ఏది వ్యర్థము అనే విషయాన్ని మనం గమనిస్తే ప్రసంగి 1వ అధ్యాయము 2వ వచనం, అందరికీ సుపరిచితమైన వాక్యం ఇది. ప్రసంగి 1:2 అధ్యాయం 1:2 వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తమును వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అందటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమి? నేను అసలు ఎంత ప్రసంగి మొత్తము లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అన్నట్టే మాట్లాడతారు ఈ గ్రంథంలో ప్రసంగి భక్తులు. సూర్యుని కింద, భూమి కింద మనం చేయించిన ప్రయాసం మొత్తం వ్యర్థమే. అదేవిధంగా ప్రసంగి 1:11 మనం గమనిస్తే, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడేను. నిజమే కదా? ఈ రోజు మనుషులు వ్యర్థమైన వాటిని కొరకు ప్రయాసపడుతున్నారు. దేవుడిచ్చిన చిన్న జీవితాన్ని ఆయన కొరకు ఉపయోగించుకోకుండా, ఆయన నామాన్ని మహిమపరచకుండా, ఆయన కొరకే కొంచెం సమయాన్ని వెచ్చించకుండా, తనకి ఇష్టం వచ్చినట్ట దేవుడిచ్చిన శక్తిని, బలాన్ని, జీవితాన్ని మొత్తం వ్యర్థమైన వాటి కొరకే వాడుతున్నారనమాట. అలా అయితే మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, వ్యర్థము భూమి కింద చేసేదంతా వ్యర్థము అని అంటే, అవును మనం తినడం వ్యర్థమేనా, పడుకోవడం వ్యర్థమేనా, మన ఇవన్నీ మనం కట్టుకునే ఇల్లు ఇవన్నీ వ్యర్థమేనా అంటే అవును వ్యర్థమే. మనము కీర్తనలు 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల
దాన్ని కట్టువాడి ప్రయాసం వ్యర్థమే అని ఉంది కదా. మనం ఇహలోక ఆశలకు ఇంకొకరు మనల్ని పొగడాలనే అన్న ఇది కోసం కూడా కొంతమంది విల్లాలు, డూప్లెక్స్ హౌసులు అంటే వాళ్ళ సమర్థతకు వాళ్ళు కట్టించుకోవడంలో తప్పులేదు. కానీ అత్యాశ పోయి తనకు ఉన్నదానికి మించి అప్పులు చేసి కట్టించుకుంటుంటారు. అది దేవుని చిత్తానుసారమే ఉండదు. బట్ లోకుల కోసము లేదంటే ఎదుటి వారి దగ్గర వాళ్ళని వాళ్ళు పొగిడించుకోవడం కోసము ఏదో ఒక లోకపు డాబు కోసం వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ అది ఆయన చిత్తంలో ఉండదు. కాబట్టి ఏది చేసినా ఆయన ఎందు భయభక్తులతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆయనకి ఏం చేస్తే మనకు వ్యర్థమైనది కాకుండా అర్థవంతమైనదిగా ఉంటుందో దాన్ని మనం గ్రహించుకొని ఆయనకి ఇష్టమైన విధంగా మనము నడుచుకోవాలన్నమాట. ప్రభుత్వ నిమిత్తం లేకుండా చేసేదంతా వ్యర్థమే. అవునా? ఆయన లేకుండా, ఆయన నాటుకోకుండా, ఆయన హత్తుకోకుండా మనం ఏం చేసినా ఈ లోకంలో వ్యర్థమే. ఆయన సాయం లేకుండా మనం ముందుకెళ్ళగలమా? వెళ్ళలేము. ఆయన మీద ఆధారపడకుండా చేసేదంతా వ్యర్థమైపోతుంది అనమాట. కానీ ప్రభుత్వం చేసే ఏ పనైనా అర్థవంతంగా మిగులుతుంది. అది మన కుటుంబమైనా, జీవితమైనా, మన ఉద్యోగమైనా, మన వ్యాపారమైనా, మన ఆరోగ్యమైనా, ఏదైనా ఒక్క నిమిషము మనము మన చేతుల్ని, మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పి మనం ఏ పనిలో ముందుకు నడిచినా ఆయన పైన భారం వేసి మనం నడిస్తే అది ఒక అర్థవంతమైన కార్యంగా ఉంటుందన్నమాట. దాంట్లో మనం కంపల్సరీగా సక్సెస్ అవుతాము. అదేవిధంగా మన స్వశక్తి పైన ఎప్పుడూ ఆధారపడకూడదు. మన సొంత జ్ఞానం వల్ల నేనే తెలియగలవాన్ని, నేనే బుద్ధిమంతుణ్ణి అన్నట్టు మనం ఎప్పుడు మన స్వశక్తి పైన ఆధారపడకుండా జీవితంలో దేవుడిని పక్కన పడేస్తుంటాం. కొన్ని సమయాల్లో అంతా నాకే తెలుసు, అన్నీ నాకే తెలుసు, నేను చేస్తేనే ఇది అవుతుంది. దేవుని ఇంత చిన్నదానికి మనం ప్రార్థన చేసి స్టార్ట్ చేయాలా, ఇంత చిన్నదానికి దేవుని అవసరం ఉండాలా, ఇలా ఒక్కొక్కసారి మనము నిర్లక్ష్య పెడతాం అనమాట దేవుణ్ణి. అలా చేసి ఈ రోజు నామరూపంలో లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, విశ్వాసులే. అవును కదా? అట్లా కాబట్టి అందుకే దేవుని మనము ప్రక్కన పెట్టకూడదు. దేవునితో సంబంధం లేని జీవితాన్ని జీవించకూడదు. వాక్యాన్ని ప్రక్కన పెట్టకూడదు. దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టకూడదు. దేవుని సేవకుల మాటలు పెడచెవిలో పెట్టకూడదు కదా. ఎందుకంటే మనము కీర్తనలు 16వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మనకి సూటిగా మాట్లాడుతున్నాడు అనమాట. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాన అర్పణలు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. ఇక్కడ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. దేవుడు ఎంత సూటిగా మాట్లాడిస్తున్నాడు చూడండి. ఒకసారి మనము ఈ లోకానుసారంగా శ్రమలు రావడము, సమస్యలు రావడము కామన్ కదా. అప్పుడు మనం ఇంకా దేవుడు ఇంకా వదిలేసిన నన్ను అంత అయిపోయింది, ఇంకా ఏం అవ్వదు అసలు, ఒక సమస్య తర్వాత సమస్యలు ఏమబ్బా అని మనకు మనం నిలబడిపోయి ఒక్కొక్కసారి లోకులను అనుసరిస్తాం. మనం మాంత్రికులు, తాంత్రికులు, దర్గాలకు పోయి అట్లా పిచ్చివన్నీ చేస్తాము. అప్పటి సమయానికి అది మనకు కరెక్టే అనిపిస్తుంది. అప్పటికి ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. బట్ ఎప్పుడో ఒకసారి అంతకు డబల్, అంతకు మించిన సమస్య మన జీవితంలోకి వస్తుంది. అప్పుడు తిరిగి వచ్చి మనం ఎవరి కాళ్ళ చెంత పడాలి? దేవుని కాళ్ళ చెంతే. ఒకప్పుడు ముందు మనము దేవుని దగ్గర లేకుండా అట్లా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆయనను అవమానపరుస్తాము. ఆ శిక్ష అనుభవించాలి. ఫస్ట్ ఆయనని ఆశ్రయించినందుకు ఆ శిక్ష అనుభవించాలి. రెండు అనుభవించాలి. ఒక సమస్య మన జీవితంలోకి వస్తుందంటే, ఒక బ్లెస్ వస్తుందంటే దేవుడా నాకు వద్దు ఆశీర్వాదము, నాకు వద్దు అంటామా? అలానే ఒక సమస్య వచ్చిందంటే కూడా మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక కీడు వెనుక కంపల్సరీ రెండంతల మేలు ఉంటుంది. కాబట్టి మనం ఆశీర్వాదాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటామో సమస్యను కూడా దేవుడా నాకు ఈ సమస్య ఇచ్చావు, దాన్ని తట్టుకునే శక్తి కూడా నాకు ఇవ్వు, నాకు ఈ సమస్య ఎందుకు ఇచ్చావు, నేను ఇంకా బలపడడానికా, లేదంటే దాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వని మనం బలంగా ప్రార్థించాలి. కానీ లోకానుసారాన్ని మనము ఫాలో అవ్వడం వల్ల ఏమైపోతాము? శ్రమలు ఫాలో అవుతాము అంతే. ఆ తర్వాత వచ్చేసి అలాగే అంటే ఇదొక వ్యర్థమైన పని అన్నమాట. లోకానుసారమైన వాటిని అనుసరించడం అనేది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడం అన్నంత బుద్ధిహీనత, వ్యర్థమైన పని ఇంకొకటి లేదు. అలాగే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు
తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు. అక్కడేమో మనుషులను ఆశ్రయించుకుంటే శ్రమలు విస్తరిస్తాయని మనతో తేటగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా యెహోవాను విడిచిపెట్టి మనము నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కోరహు కుటుంబంని జ్ఞాపకం చేసుకుంటే కోరహు చేసిన అది తప్పు చిన్నదే, కానీ దేవుని మాటకైనా వ్యతిరేకిస్తాడు. దేవుని మాటని యాజకత్వంలోనే ఆయన ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. అది దేవునికి ఇష్టం లేని పని. ఆయన లోకానుసారంగా ప్రవర్తిస్తాడు. దాని మూల్యము తన ఫ్యామిలీని మొత్తం ఆయన పోగొట్టుకుంటాడు. అవునా కదా? అట్లా లోకానుసారమైన విషయాలని లోకానుసారమైన మనుషులని మనము పట్టుకున్నంత సేపు దేవునికి దూరం అయిపోతాము. శ్రమలు మనకు మనం కొని తెచ్చుకుంటాము. అలాగే ఆయనకు శాపగ్రస్తులమై మనము మిగిలిపోతాం అన్నమాట. అలా కాకుండా అదే విధంగా సామెతలు 31:30 ఇది కూడా ఒక వ్యర్థమైన పని అన్నమాట. ఏది? అందరికీ సుపరిచితమైన వాక్యం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ అందం అనేది మోసకరం, నిజంగానే సౌందర్యం వ్యర్థము. ఇది యవనస్తులకు చాలా అవసరం ఈ వాక్యము ప్రస్తుత పరిస్థితుల్లో. ఏమంటే మన తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వాళ్ళు మనకి తెలియకుండా మనకు తెలిసి చాలా కష్టాలు పడుతుంటారు. కానీ అది ఎవ్వరు దృష్టిలో పెట్టుకోకుండా యవనస్తులు మన శారీరక ఇచ్చలకి, తర్వాత వచ్చేసి మన అందాల కోసం అవి ప్రోడక్ట్స్ కొనుక్కొని అట్లా రకరకాలుగా వాటిని మిస్యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అలా కాకుండా పొదుపు అనేది మనం కష్టం చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే చదువుకుంటుంటాం కాబట్టి చదువుకుంటూ పనులను చేయడము కష్టమైపోతుంది, బ్యాలెన్స్ చేయలేదు. అలాంటప్పుడు మన పేరెంట్స్ కష్టాన్ని మనం గుర్తించి వారు పంపించే దాంట్లో వాళ్ళు మనకి సఫిషియంట్ అమౌంట్ పంపిస్తూనే ఉంటారు. మనకు మెస్ ఫీజు లేదంటే కాలేజ్ ఫీజు ఇంత ఉన్నప్పుడు అటు ఇటుగా 1000 రూపీస్ వాళ్ళు ఎక్కువనే పంపిస్తుంటారు. అవునా? ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, హాస్టల్స్ ఉంటారు, కాలేజ్ వాళ్ళు ఉంటారు. లాస్ట్ కి స్కూల్ పిల్లలకు కూడా స్కూల్లో పేరెంట్స్ డ్రాప్ వచ్చేటప్పుడు వాళ్ళ స్నాక్స్ కొనుక్కోవడానికి 10 రూపీస్ ఇచ్చేస్తుంటారు. ప్రస్తుతం నేను చదువుకునేటప్పుడు అయితే 1 రూపీ అంటే మాకు ఎక్కువ అప్పుడు. కానీ ఇప్పుడు కొంతమంది పిల్లలు బాగానే మా కిడ్డీ బ్యాంక్ లో తీసుకుంటాము అలా ఇలా అని, అది మంచి అలవాటే పేరెంట్స్ కూడా. కాకపోతే కొంతమంది అనమాట ఎట్లా మిస్యూజ్ చేసుకుంటారు, పొదుపు లేకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా సక్రమమైన ఫుడ్ తినరు, బయట చెత్తంగా తినేస్తుంటారు, పిచ్చి పిచ్చివన్నీ కొని యూజ్ చేస్తుంటారు. అలాంటివి చేయకూడదు అనమాట. ఇక్కడ సౌందర్యం ముఖ్యం కాదు, మనకి గుణం ముఖ్యము, మన ప్రవర్తన ముఖ్యము. దేవుడు మన గుణాన్ని మన ప్రవర్తనను చూసే మనకి ఇచ్చేటివి ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ వ్యర్థమైన వాటిలో ఈ సౌందర్యం అనేది కూడా వ్యర్థమే. ఆత్మీయ సౌందర్యం మనము కలిగి ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి మరి ఇన్ని వ్యర్థమైనవి మనం తెలుసుకున్నాం కదంటే లోకానుసారంగా ప్రవర్తిస్తే శ్రమలు మనమే కొని తెచ్చుకుంటాం. తర్వాత వచ్చేసి భూమి పైన కష్టపడి మనం సేద్యపరచుకుంటే ఆహారాన్ని సమృద్ధిగా తినగలుగుతాము. అంటే కష్టపడని వాడు బుద్ధిహీనుడితో సమానం. అంటే అది వ్యర్థమైన పని. కష్టపడకుండా సోమరితనంగా ఉండడం అనేది వ్యర్థమైన పని. థర్డ్ వన్ వచ్చేసి ఇర్మియా ప్రవక్త చెప్పినట్లు మనం లోకులను అనుసరిస్తే శాపం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అలాగే సౌందర్యానికి ప్రియారిటీ ఇవ్వడం కూడా ఒక వ్యర్థమైన పని. ఇన్ని వ్యర్థమైన పనులు ఉన్నాయి కాబట్టి ఈ మనము వీటన్నిటిని దూరం పెట్టి అర్థవంతమైన పనులు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏం నేర్చుకోవాలి అనే విషయంకి వస్తే మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 1 కొరింథీ 15వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే ఇక్కడ క్రీస్తు లేపబడని ఎడల అనేది మనం గమనించాలి. క్రీస్తు లేపబడని ఎడల అంటే మనకి క్రీస్తు మన శిలువ శ్రమలు అన్ని తెలుసు, ఆయన చనిపోయేది తెలుసు, ఆయన 3వ రోజు మృత్యుంజయుడే లేచింది తెలుసు. కాబట్టి అక్కడ మన విశ్వాసం వ్యర్థమైపోదు. నమ్మిన వాళ్ళు
హల్లెలూయా. మనము నమ్ముతున్నాం ఆయన లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థం కాదు. ఆయన లేపబడ్డాడు కదా, అక్కడ మనం విశ్వాసులమే. కాబట్టి మనకి ఏదైనా సరే లోకానుసారంగా మనకు ధనం లేకపోయినా నీ అవసరాలు తీర్చేది విశ్వాసంతోనే మనము తీర్చుకోవాలన్నమాట. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఏలియా గారిని జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఏమన్నా పెద్ద కోటీశ్వరుడా కాదు. ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి అనేకులను సువార్త మార్గంలో నడిపే ఒక చిన్న సేవకుడు. ఆ ఏలియా గారి ఊరంతా కరువు, భయంకరమైన కరువు, దేశం మొత్తము తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అప్పుడు ఏలియా గారిని దేవుడు ఎవరి చేత పోషించినాడు? కాకుల చేత పోషించినాడు కదా. హల్లెలూయా. ఎవరి చేత అసలు కాకులు వస్తే మనం ఇళ్లలోకి రానియము, అది ఉన్నది పట్టుకెళ్తుంది, కానీ దాని నుంచి మనకు వచ్చే ఆదాయం ఏముండదు. ఒక రకంగా కాకిని మనము ఒక దారిద్ర్యానికి సూచకంగా వాడతాము, అవునా? అలాంటి ఒక పక్షి చేత దేవుడు ఏలియాని పోషించినమాట. ఎందుకు? ఆయన విశ్వాసంతో జీవించినాడు. అదే విధంగా ఏలియా దేవుని సముఖమందు ఆయన సువార్త పరిచర్యలో పాలిభాగస్తుడైనాడు. ఆయన ద్వారా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడనమాట. అందుకే దేవుడు తన ఆకలిని తీర్చినాడు. ఈ లోకంలో మనకి ఏమి ఉన్నా ఏం లేకపోయినా ఏ లోటు రాకుండా, ఎదుటి వారి ముందు మనల్ని సిగ్గుపడనీయకుండా, ఓడిపోకుండా మన తలల్ని ఎత్తేది ఎవరు? దేవుడే. ఏం ఆలోచిస్తున్నారు కదా, దేవుడే కదా. ఆ దేవుడు ఏ విధంగా మన తలల్ని పైకెత్తుతాడు? మనం ఒక అర్థవంతమైన పని చేయడం వల్ల. ఏది అర్థవంతమైన పని అంటే విశ్వాసాన్ని మనం ధరించుకోవాలి. విశ్వాసం పట్ల నమ్మకం కలిగి ఉండాలి. అంతే విధంగా అదే కాకుండా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొత్తం మనం చదువుకుంటే అక్కడ పేద విధవరాలు మనకి కనిపిస్తుంది అనమాట. ఆమె భర్త చనిపోయి అప్పుల పాలైపోతే ఆమె ఇంట్లో అప్పుడు ఎలీషా ప్రవక్త వచ్చి ఆమెని దర్శిస్తే, ఏముంది ఇంట్లో దాన్ని పట్టుకొని రా అని చెప్తే, అప్పుడు ఒక నూనె కుండ మాత్రమే ఉంది మా ఇంట్లో అని చెప్తుంది ఆమె. అదే తీసుకొని రా అని చెప్పి, నీ ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఉన్న ఖాళీ నూనె కుండలల్లా నువ్వు తీసుకొని రా అని చెప్తే తన కుమారుని పంపించి ఆ చుట్టుపక్కల ఉన్న ఖాళీ కుండలల్లా ఆ బాబు తీసుకొని రావడం మనం చదువుతాం అక్కడంతా. 2వ రాజులో 4వ అధ్యాయంలో. అప్పుడు ఆ నూనె కుండలు అన్నింటినీ నింపి వాటిని అమ్మి అప్పు తీర్చుకో అని చెప్పి ఎలీషా ప్రవక్త చెప్తాడు. అసలు అది సాధ్యమా అనిపిస్తుంది మనకి. ఉండేది తన దగ్గర ఒక నూనె కుండ అంతే, కానీ అన్ని నూనె కుండలు మిగిలి లాస్ట్ గా ఆ ఉన్న నూనె కుండలో నుంచి పోస్తుంటే అది ఇంకా అయిపోతుంటది. ఇంకేమన్నా ఉంటే పట్టరా అంటే, లేదా అన్ని నిండిపోయినావని చెప్తుంది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత అద్భుతాలు అన్నమాట ఒక్క రాత్రిలోనే జరుగుతాయి అంటే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మన విశ్వాసం పైన అది ఆధారపడి ఉంటుంది అన్నమాట. మనం ఇంకా ఇట్లా బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి కనానీ దేశానికి నడిపించే మార్గం మధ్యలో కళ్ళ ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము, ఇటు పక్క అటు పక్క అరణ్యము. వెనకెళ్ళినా చచ్చిపోతాం, ముందుకెళ్ళినా మునిగిపోతాం, చుట్టుపక్కల వెళ్ళినా అరణ్యము. అప్పుడు ఇశ్రాయేలీలు మోసే పైన సనుక్కున్నారు, కొనుక్కున్నారు, భయపడ్డారు, ఆందోళన చెందారు. వాళ్ళందరూ లోకాన్ని చూసినారు, భయపడ్డారు. కానీ అక్కడ ఒకే ఒక పర్సన్ ఎవరిని చూసినాడు? దేవుని చూసినాడు. విశ్వాసంతో నమ్మకంతో తన చేతిలో ఉన్న విశ్వాసపు కర్రను తీసి నేలకేసుకుంటే లోపల సముద్రం 2 పాయలుగా చీలిపోయింది, అవునా? అట్లా మన జీవితంలో మనం విశ్వాస కార్యాలను చేయడం ద్వారా మనము అద్భుతాలను చూస్తాము. మన ఎఫర్ట్ మనం ఏం పెట్టకుండా దేవుడు నాకు అది చేయలే, ఇది చేయలే, వాళ్ళకే బదులుతాయి, నాకేం జరగలేదు అని అనుకోవడము మన అవివేకం అన్నమాట. మనకి ఎన్నొచ్చినా ఏదో ఒక రోజు మన కోసం దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచింటాడు. ఆ సిద్ధపరిచిన ప్రణాళికను నా జీవితంలో నెరవేర్చు దేవుడు అని మనం నిరీక్షణ కలిగి ఉన్న వారంగానే ఉండాలి తప్ప దేవుణ్ణి మనము ప్రశ్నించే వారిగా ఉండకూడదు అనమాట. అట్లనే ఈ విధంగా విశ్వాసంతో మాట్లాడాలి, మనం విశ్వాసంతో బ్రతకాలి. ఎవరెన్ని నిందలేసినా, ఎవరెన్ని మన పైన నెగటివ్ గా మాట్లాడినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా మనము దేవుని వైపే ఉండాలన్నమాట. విశ్వాసంతో ముందుకెళ్ళాలి. నా విమోచకుడు సజీవుడు, నేను నమ్మిన నా దేవుడు జీవం గల దేవుడు, నేను నమ్మిన నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా తల పైకెత్తుతాడు, నన్ను సిగ్గుపడనీయడు, నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు అన్న విశ్వాసం నీకుంటే మనము జీవితంలో అద్భుత కార్యాలు చూస్తామన్నమాట. నా జీవితం అలాగా మనము
లోకంలో వ్యర్థమైన వాటిని వదిలిపెట్టి అర్థవంతమైన విశ్వాస జీవితంలో మనం నడిస్తే అబ్రహాము ఏం చేసినాడు? దేవుని నమ్మినాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. వెళ్ళి మీ కుటుంబం వారిని అందరినీ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పిన వెంటనే ఆయన దేవునికి ఓబే అయినాడు కాబట్టి డబుల్ బ్లెస్ అయిపోయినాడు. ఆయనతో పాటు వెళ్ళిన లోతు కూడా బ్లెస్ అయ్యాడు. అక్క చాలా సార్లు ప్రేర్ చేస్తుంటది, నాకున్న ఉద్యోగం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, నాకున్నవన్నీ ఇక్కడ వాళ్ళకు ఉండాలి దేవుడు అని ప్రార్థన చేస్తుంటది. అంటే అది తన నమ్మకాన్ని పట్ట, తనకున్న మాట చాతుర్యాన్ని పట్ట కాదు, తను దేవుని పైన విశ్వాసం ఉంచింది. అదే విశ్వాసాన్ని మనము ఉంచాలని చెప్తుంది. కాబట్టి ఈరోజు చాలా మంది అక్క దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన వాక్యంలో మనం గ్రహించినది ఏంటంటే వ్యర్థమైన వాటిని అన్నింటినీ విడిచిపెట్టి మనము విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలి. ఇలా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఈ గత 2 నెలల్లో కూడా నా జీవితంలో జరిగిన అద్భుత కార్యం ఏమంటే, నా జీవితంలో జరిగిన ఒక చేదుది మీకు అందరికి తెలిసే ఉంటుంది. నేను 4 months ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చాలా అందరిలాగా, అంటే అందరికి ఉంటాయి అవి, కానీ నాకు ఒక విచిత్రం అన్నమాట. కన్సీవ్ అయింది మొదలుకొని డెలివరీ వరకు వామిటింగ్స్, భయంకరమైన వామిటింగ్స్. 2 days ఒకసారి సెలెన్స్ పెట్టినారు నాకు. అట్లా 4 months వరకు. ఒక 10 days ముందే నేను చెకప్కి వెళ్ళి వచ్చాను. సడన్ గా 10 days తర్వాత నాకు స్టమక్ లో కొద్దిగా పెయిన్ వచ్చి చెకప్ అని వెళ్తే అక్కడ లోపల బేబీ హార్ట్ బీట్ లేదు అని తీసేయాల్సి వచ్చింది అనమాట. అప్పుడు చాలా కొలాప్స్ అయిపోయినా, ఏంటి దేవుడా ఇలాగా. నేను అసలు నా చిన్న కూతురికి ఇప్పుడు దాదాపు 7 years రన్ అవుతున్నాయి. ఇన్ని రోజులకు నేను ఇవ్వు అని అడగలేదు, ఇస్తావని అనుకోలేదు, ఇచ్చావు, తీసేసుకున్నావు, ఎందుకు ఇలా అని చెప్పి చాలా సఫర్ అయినా మా ఇంట్లో వాళ్ళంతా. నాకంటే చిన్న పిల్లలు ట్యూబెక్టమీ అయిపోయి గడ్డకెక్కుతున్నారు. నేను ఇక్కడ కనేది లేదు, ఇక్కడ గడ్డకెక్కింది లేదు. అట్లా చాలా సఫర్ అయినాం అనమాట. ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది అంటే గత కొన్ని రోజులుగా నా లైఫ్ లో నేను ఇట్లా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూనే ఉన్నాను అనమాట. నా చిన్న కూతురుని 2 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాము. నా భర్తకు కొన్ని అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు విచిత్రంగా ఒక 3 years నుంచి నలుగుతూనే ఉన్నాము. అప్పుడు కొద్దిమంది చెప్పారనమాట మాకు మా ఇంటి పరిస్థితుల గురించి. అదేదో పెద్దోడు ఇటువైపు ఉండాలి, చిన్నోడు ఇటువైపు ఉండాలి, అలా రకరకాలుగా చెప్పినారు. నేను కూడా ఫస్ట్ విన్నా, నేను ఫస్ట్ విని అమ్మ వాళ్ళతో బాధపడినాను. తర్వాత వచ్చేసి నా భర్తతో నేను అందరిలాగానే ఎవరికైనా సమస్యలు గుండా వెళ్ళడం కంటే ఆ సమస్యలను సాల్వ్ చేసుకునే మార్గమే ఇష్టపడతాను కదా ఎవరినైనా. అట్లా నేను నా భర్తతో కూడా గొడవ పడినాను, కానీ ఏం జరగలేదు, ఏ మార్పు రాలేదు. లాస్ట్ కి ఒక ప్రాణం పోయేంత సమస్య నా జీవితంలోన వచ్చింది. అప్పుడు నేను వచ్చాను. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన ఫస్ట్ వీక్ 3 months లో ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళి రమ్మా అని చెప్పింది మా అమ్మ. మూలలో పడిన వెంటనే ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళి రమ్మా, చెట్టు వచ్చినట్లు ఉంటుంది అంటే సరే అని వచ్చినారు. ఆ రోజు అక్క ఆ వాక్యం చెప్తుందని నేను అనుకోలేదు, అది వింటానని నేను అనుకోలేదు. ఆ రోజు చెప్పిన వాక్యం వల్ల నా జీవితంలో ఈ రోజు ఇంత అద్భుత కార్యం జరిగింది. ఆ రోజు అక్క ఎఫ్రాయిం గురించి చెప్పింది. దేవుడు బ్లెస్ చేసేటప్పుడు కుడియడం అని నేను అక్కని క్వశ్చన్ చేసినాను. అక్క ఇట్లా చెప్పారు కదా మీరు, ఏమి నా జీవితంలో ఏంటంటే అవునమ్మ జ్యేష్ఠత్వానికి కూడా బైబిల్లో ఉంది ఒక పేజ్ అని చెప్పి. అయితే మరి నా సమస్య ఇదాకా ఇన్ని రోజులలో ఒక అనుసారమైన విషయం ఏమో అని నేను మీ వరకు తీసుకురాలేదు అని చెప్పి నేను అక్కతో ప్రేయర్ పెట్టించినాను. ప్రేయర్ లో పెట్టాను, అంతే. అవుతుందన్న నమ్మకం నాకు అప్పటికి లేదు ఇంకా నిజంగానే. కానీ ఇట్లా చేసేసరికి అక్క ప్రేయర్ చేసింది అనమాట. ఆ నెక్స్ట్ వీకే నేను ఊహించని విధంగా ఒక రోజు నైట్ వచ్చి మా ఆయన చెప్పినాను నాతో, మా తమ్ముడు ఇటువైపు మా అత్త అన్నాడు లేవని. దేవునికి స్తోత్రం. నేను అక్కకు వచ్చి సంతోషంగా చెప్పినాను. నేను అప్పటికి కూడా ఇంకా నమ్మలేదు, కానీ నిన్నటి దినమందు ఒక 1 week ముందు ఇంకా నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయినా. 3 months లో మా ఇంటికి వెళ్ళిపోయి. ఎందుకంటే నేను అనుకోలేదు నాకు స్కూల్లో కూడా ఒక ఆఫర్ వస్తుందని. నేను డ్రాప్ అయ్యి వచ్చిన మధ్యలో లాస్ట్ ఎగ్జామ్ మినిట్ లో అక్కడ డ్రాప్ అయ్యి వచ్చినాను. మళ్ళీ నన్ను పిలుస్తారని కూడా వాళ్ళు అనుకోలేదు. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయకుండానే స్కూల్ వాళ్ళే నన్ను పిలిచి రామ్మా అని చెప్పినారు. అట్లా నేను నమ్మకపోయినా దేవుడు నా జీవితంలోకి చాలా మిరాకిల్స్ తీసుకొచ్చినాడు అనమాట. అదే నెలలోనే నేను అన్నిట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాతనే ఏంటక్క ఇలా నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను కదా అని అంటే, నువ్వు వెళ్ళామా ఫస్ట్ దేవుడు నీకు చూపించిన దారిదని. అక్క నీ హెల్త్ కండిషన్ బట్టి నువ్వేం ఆలోచించొద్దు, నీకు మెంటల్ పీస్ కలగాలనే దేవుడు నీకు ఆఫర్ చేసినాడు, వెళ్ళిపో నువ్వు అని చెప్పింది. సరే మరి నేనైతే
3 months లో ఇట్లా అమ్మ ఏదో పొడి బియ్యం పోసి ఇంటికి పంపిస్తాను ఇంటి దేవుడు, నాకైతే ఇట్లా స్కూల్ ఆఫర్ వస్తుంది, నేను ఏం చేయాలి నీ చిత్తము అని అనుకొని సరే పోయి ఎలా అయితే అలా జరుగుతుంది, ఇంకా ప్రార్థన పర్వాలే అలా చెప్పింది కదా అని చెప్పి నేను స్టార్ట్ అయ్యాను. ఇంకా 3 months లో వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఇంకొక అద్భుతం నా జీవితంలో ఏమంటే, నేను జస్ట్ ఇటు నుంచి అటు షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాను. కానీ మా సార్ వచ్చి లేదు ఒకేసారి ఇంకా టోటల్ గా గోడ కట్టించేసుకొని మన లైఫ్ మనది, వాళ్ళ లైఫ్ వాళ్ళది అన్నట్టు చెప్పారు. నిజంగా నేను నమ్మినాను. నన్ను నేను నమ్మలేదు, కానీ అక్క ఫస్ట్ టైం ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో ఉంది ఆ మాట, కాబట్టి కంపల్సరీ జరుగుతుంది నీ లైఫ్ లో అని చెప్పింది. అక్క ప్రార్థన చేసిన రోజు నుంచే నేను విశ్వాసంతో నమ్మడం మొదలు పెట్టాను. నేను జస్ట్ నమ్మానో లేదో నా జీవితంలో ఎన్ని మిరాకిల్స్ జరిగాయి. కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయక నామమాత్రంగా ఉంటే దయచేసి ఈ క్షణం నుంచి అయినా వ్యర్థమైన వాటికి మన జీవితాల్లో తావు లేకుండా అర్థవంతమైన వాటిలో మనం నడుచుకొని విశ్వాసంతో ముందుకెళ్లాలని ఈ చిన్న వాక్యం ద్వారా కోరుకుంటున్నాను. దేవుడి లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము మన హృదయాలలో ఫలించలాగున వాక్యం కొరకు పరిశుద్ధుడు 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 వేలక దూతల చేతము అలాంటి మానవ చేతము మహిమ నిత్యము కూడవలసిన మా దగ్గర తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన దినములు, సమయములు, నిమిషములు మమ్మల్ని క్షేమమైన మధ్యలో కాపాడే దేవానికి స్తోత్రములు. నాయన గడిచిన మంగళవారం వరకు నేటి మంగళవారం మన కాచి కాపాడే దేవానికి స్తోత్రములు. నా ప్రభు మరి ఈ దినమంతటిలో మా పని పాటలేదు కాచి కాపాడి నా ప్రభు మరి తిరిగి నాయన ఇంటి పనులు చేసుకుని మరల మీ సన్నిధికి కర్ణా మినిస్టర్ సన్నిధిలో మమ్మల్ని చేర్చి దీన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు నాయన వాక్యముల ద్వారా పాటల ద్వారా గణపరిచిన విధానం బట్టి స్తోత్రములు తండ్రి. మరి నీ బిడ్డ ఎంతో చక్కగా వాక్య సందేశంలో చెప్పలేన నీ బిడ్డను బట్టి నాయన, కుటుంబాన్ని బట్టి నాయన, నీ బిడ్డ చెప్పిన సమస్యలు బట్టి నాయన తీర్చిన దేవానికి స్తోత్రములు, సహాయం చేసిన దేవ స్తోత్రములు. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీర్చండి అయ్యా, నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన, సమస్తం సాధ్యం తండ్రి. నీ బిడ్డనైనా నమ్మటాన్ని ఇవ్వాలనైతే నమ్మ సమస్తం సాధ్యం అన్న దేవానికి స్తోత్రం. నీ బిడ్డ నమ్మి విశ్వాసంతోనైనా మరి ముందుకు కొనసాగాలన్న ప్రతి కార్యములు నీ ప్రార్థన ద్వారా వాక్యముల ద్వారా మమ్మల్ని అందరినీ నడిపించండి అయ్యా, నీకు స్తోత్రములు. నా తండ్రి మరి గర్భఫలం నైనా తీసివేసినంత మాత్రాన నా ప్రభావ మరి నీ బిడ్డ కోల్పోకుండా ధైర్యపరిచి మరలైనా ఇస్తాడని నమ్మటం సహాయం దయచేయండి దేవా. మరి భర్తను బట్టి, మరిదిని బట్టి, అత్త మామను బట్టి, వాళ్ళ ఆడపిల్లల బట్టి, వాళ్ళ కుటుంబం అంతా నన్ను దీవించి ఆశీర్వదించండి అయ్యా, నీకు స్తోత్రములు. ఇలాంటి సమస్యలు ఏ కుటుంబంలో అయితే ఉండవోనైనా తీర్చే దేవుడనైనా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాల్లోనైనా పేరు పేరు వచ్చిన దీవించి ఆశీర్వదించి మా అవసరతల అక్కర్లోనైనా సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి తీర్చే దేవుడు